బైరిశెట్టి నాగరాజు గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది, ఈ పొత్తులో కూటమి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 117 సీట్లతో అధికారంలోకి వస్తారు, కూటమికి 58 సీట్లు అని చెప్పడం జరిగింది. సో ఇది జరిగి ఇప్పటికి 7 నెలలు దాటిపోయింది. ప్రజెంట్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చాక బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేనలో కలవటం జరిగాక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చింది కదా, అప్పుడు ఇలా చెప్పారు, ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి అని ఆయన అడగడం వల్ల మళ్ళీ నేను చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తే 122 సీట్లతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు. అలాగే కూటమికి అప్పుడు మనం 58 చెప్పాము, ఒక 5 సీట్లు తగ్గి 53 సీట్లతో కూటమి ఉంటుందని మనం వేరే ఛానల్స్లో వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి 20 ఎంపీలు వస్తాయని, అలాగే కూటమికి 5 ఎంపీలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సరే, మనం నెక్స్ట్ చేసే దాంట్లోనే ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎంత మెజార్టీలు అనేది కూడా పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు చెప్పుకుందాం. మళ్ళీ ఏ రోజున పార్టీ నుంచి బయట పంపించాలి. ఈ పార్టీలో ఉన్నంత వరకు ఈ క్యాండిడేట్ని ఎక్కడికి తోలాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ తుంచాలి, ఏ రకంగా ఎదుటి తిట్టించాలి. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక భావజాలం. ఆ డైరీలో మళ్ళీ ఎప్పుడు పంపించాలో రాసుకుంటారు డేటు, ఆ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేస్తారు. అట్లా షర్మిలని రెచ్చగొట్టారు, సునీతను రెచ్చగొట్టారు, అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీద హడావుడి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో కలవకుండా ఉన్నట్లయితే, టీడీపీ కలుపుకోకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఓకే, జనవరి నెల వరకు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ కానంత వరకు నాబోటివాడు కూడా జగన్కి ఎదురుగాలే వీస్తుంది అని చెప్పిన వ్యక్తులు. కాకపోతే అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా లాస్ట్ 2 years బ్యాక్ ఆయన జాతకం రాసుకున్నాం కాబట్టి 107 సీట్లు బయటపడతారు అప్పుడు చెప్పుకున్నాం. అయినప్పుడు ఎక్కడో నాకు కాస్త ఆలోచించాను. అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో క్రమక్రమేణా చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతూనే ఉంది. రెండోది, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ హిస్టరీ రాజు ఎవరికైతే ఉందో పవన్ కళ్యాణ్, వై నాట్ 175, ఈ చంద్రబాబు నాయుడు ఐఎమ్ రోలర్ అని కనుక అని ముందుకు వచ్చినట్టయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యేది. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అంటారు. దరిద్రుడు కుంకం పట్టుకున్నా కారం అవుతుంది, వంకాయ పట్టుకున్నా బాంబు అవుతుంది. వీడు దరిద్రానికి కన్న కొడుకు పొరలాడలేదు. నేను ఎప్పుడు చెబుతా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళితే చాలామంది చనిపోయారు పాపం. అంటే మీరు అనొచ్చాను, రాశిలో వచ్చినప్పుడు కూడా చనిపోయారు కదండి. అని చనిపోయి ఉంటే ఒక రకం, చనిపోయిన వ్యక్తి మీద ఆదరణ పెరుగుతుందండి. చక్కగా తండ్రి జైలుకి వెళితే నువ్వు ఎస్కేప్ ఢిల్లీలో కూర్చున్నావుగా. అప్పుడు మన మొఘల్ చక్రవర్తి కింద బొరలాడి పైన బొరలాడి జుట్టు చించుకొని పిచ్చిముండా కొడుకు మాదిరిగా రాజమండ్రి వెళ్ళి నేను ఆయనకి మిలాఖత్తులో మొలాఖత్తై చివరికి బాబు గారికి నేను సైకిల్కి గాలి కొడతానని చెప్పి గాలి కొట్టి 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 మొత్తానికి ట్యూబ్ నిలబెట్టాడు. ఆ తర్వాత గ్రాఫ్ ఎలా మారింది, అందరూ చంద్రబాబు జైలుకి వెళ్ళాడు సింపతి వస్తుందని. అంతటి బాంబు బ్లాస్టుల్లోనే చంద్రబాబు సింపతి రాల. మన దరిద్రం ఏంటంటేనండి, ఆ రోజులో చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు ఎలక్షన్కి వెళితే, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడాను చక్కటి శీతాకాలంలో ఎన్నికలు వచ్చాయి. మనకు చలికాలంలో 6 నెలల సింపతి కోసం పోతే నట్టెండలో రోహిణి గారి ఎండలో ఓడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇందుకు కారణం అదే తమ్ముళ్ళు నేను చెప్పేది. నేను అనే వ్యక్తి ఉండబట్టి మేలో ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలోనూ లేదు బాగానే ఉంది, ఇంకా అనుకూలంగానే ఉందనుకుందాం.
వాలంటీర్లు నీకు ఎందుకు వర్జువల్కి ఎందుకు వెళ్ళారు మీరు? బుద్ధుండి అక్కర్లా చంద్రబాబు నాయుడు నీకు? నీవేమో వాలంటీర్లు 5,000 జీతం ఓ జీతమేనా? మూటలు మోసే ఉద్యోగమేనా? తలుపులు కొట్టి ఇంట్లో దూరి అసభ్యకరంగా చివరికి పెన్షన్ తీసుకునే వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి? నీ వయసు ఉంటుంది, చంద్రబాబు వయసు ఉంటుంది కదా. ఆ వయసు వాళ్ళు ఆ వాలంటీర్కి మనవరాళ్ళు అవుతారు. అంటే నీ పార్టీ చేసే పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నావా? డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పథకాలు వెళ్తున్నాయిగా, కేవలం ఒక ఫంక్షనర్స్కి మాత్రం బై హ్యాండ్ వెళ్తుంది. రైట్. మరి వాళ్ళ నోట్లో ఈ రోజులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారు నీకు తెలియదు. అవును. ఒక ఆయనేమో కాళహస్తిలో వాలంటీర్ ఉగ్రవాదులు అంటాడు, ఇంకో ఆయనేమో గుడ్డలప్పు తీసి కొడతాము అంటాడు, రోడ్డుపై తరుగుతాము అంటారు. అంటే వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవు వాలంటీర్లకి? వాళ్ళెవరు? పరాయి గ్రామస్తులు కాదుగా, మీ ఇంటి చుట్టూతా మీరు నిర్ణయించుకున్న వ్యక్తేగా. అంటే నీ గ్రామంలో మీ 50 ఇళ్లకి మీకు సంరక్షణ చేస్తూ మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా 74 ఏళ్ళు ఆయనకు రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024 జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా, ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు, ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు, ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు. పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ జనసేన విషయంలో, సో జనసేనకి ఇప్పటి వరకు ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే, ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజియన్, అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి. బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితులు తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో, మీ లెక్కలు ఎలా తప్పాయని అడగొచ్చేమో. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్ ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా 0. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో 3వ స్థానం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే.
అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఎంపీ. ఆ, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపోటీకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలండి. మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ? క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సంటేజ్ ఏం లేదు. బాబు గారు కంఫర్టబుల్ 40,000 ప్లస్. అపోహ మాత్రమే. అమాయకులైన జన సైనికులు అపోహ పడుతున్నారు. మీడియా కొన్ని మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయలు బెట్టింగ్ కోసం చేస్తున్నారు తప్ప రియల్ గా మేము చూసిన గ్రౌండ్స్ లో చూస్తే అది ఏ విధంగా ఎందుచేతంటే నాట్ ఓన్లీ వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ కాపు అంటే ఇద్దరు కాపులే. ఇకపోతే ఎవరు ఫెమిలియర్ అంటే ఆవిడ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్న ఆమె అందరికీ సుపరిచితురాలు. సో ఆమె పర్సంటేజ్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరితోటి మమేకమై ఉంటుంది. చాలా మంది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వస్తారు వెళ్ళిపోతారు తప్ప తర్వాత ఆయన అందుబాటులో ఎక్కడ ఉంటారు ఇప్పుడే కలవడానికి ఉండలేదు అని ఇది ఒకటి ఉన్నది. ఏ విధంగా చూసినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం అది లేదు. సో బయట దేశాల నుంచి వచ్చి ఏదో సినిమా ఫేవరిజంతో తప్ప ఊహించుకోవడం తప్ప అంత లేదు. అలాంటి పరిస్థితులు అయితే మరి లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయారు కదా, అదంతా ఒకసారి ప్రూవ్ అయిపోయింది కదా. ఇట్స్ ప్రూవెన్ రిజల్ట్ అది. సో దాన్ని తారుమారు చేసేస్తూ లక్షల మెజారిటీ వచ్చేస్తుంది అనేది యాదృచ్ఛికం, అది కాదు, జరగదు అది. రైట్, ఓవరాల్ గా ఏపీ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నో రోజులు లేదు. మరికొన్ని అఫ్ కోర్స్ లెక్క పెడితే గంటల్లో బయటికి రావాల్సిన రిజల్ట్స్ ఇవి. మీకేమనిపిస్తుంది ఓవరాల్ గా అవుట్లుక్ ఆఫ్ 125 పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు? ఎంత ఓట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అని యు ఆర్ అజ్యూమింగ్? ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్ కి ఎప్పుడూ ఉంటది, అది సర్వసాధారణం. అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో 2% నుంచి 10% మ్యాక్సిమం ఉంటుంది, అంతకు మించి ఉండదు అది ఎప్పుడు కూడా. ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ 2 రకాలు. ఇక్కడ ఎవరు వైఎస్ఆర్, అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే 50.5తో వైఎస్ఆర్ గవర్నమెంట్ 151 సీట్స్తో ఫామ్ చేసింది. 39.5తో టీడీపీ, జనసేన 5.5, బీజేపీ 1%, కాంగ్రెస్ 1%, అదర్స్ ఒక 3% ఇట్లా సీట్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే 46% అవుతుంది. అంతకుముందేమో 50.5% ఆడదండి. ముగ్గురు కలిపినా కూడా 46%. మీరు అనొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా, తగ్గిపోతుంది కదా అని. ఎస్, 10% తగ్గిపోతుందని అనుకుంటే 50లోంచి 5% తగ్గితే మీరు అన్నట్టుగా ఏమవ్వాలి, ఈ 46కి యాడ్ అయిపోతే 51 అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి. ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని 46% వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది. ఆయన వచ్చి ఏం చేశాడు, చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు. లేడీస్ ఆకట్టుకున్నాడు ఆయన, బీసీస్ని ఆకట్టుకున్నాడు ఆయన. అందరికీ సంక్షేమ పథకాలకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో చేశాడు. సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ 46%లకు 5%, 10% తిరిగేయడానికి అవకాశం ఉన్నది. సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్, ఇక్కడ ఏమైందంటే బీసీసు, ఎస్సీసు గవర్నమెంట్ ఫేవర్ గా ఓట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో చూసింది అది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు అపోజ్ చేశారు. అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు. ఫార్వర్డ్ కాస్టల్ ఏం చెప్తారు, రోడ్లు వేయలేదనో లేకపోతే ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో చెప్తారు,
మాకు అన్నీ అందున్నాయి, మాకు సంక్షేమం ఉంది, మీరు రోడ్లు వేసుకుంటారా, మీరు డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకాడు అన్ని జగన్ ఇచ్చాడు, ఆయన అన్నీ నిలబెట్టుకున్నాడు. మళ్ళీ రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే ఆయన తీసేస్తాడేమని భయం కొద్దీ వీళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పెర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారనేది. సో ఆ పెర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారని చూస్తే ఇన్క్లూడింగ్ రెడ్డిస్, అంటే రెడ్డిస్ కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డిస్ అని అనుకుంటే అటు 7%, కమ్మాస్ 5% అటు ఉంటే 60% బీసీస్ ఎస్సీస్, అంటే 35%, 23% ఎస్సీ ఎస్టీ, 27% బీసీస్, 10% మైనారిటీస్ ముస్లిమ్స్, ప్లస్ 7% రెడ్డిస్, 67% జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే 5% కమ్మాసు, 20% కాపులు, 8% అంటే బ్రాహ్మిన్, వైశ్య, వెలమారాజు, అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి 33% ఇటు, 67% ఇటు. సో ఇప్పుడు మనం డిసైడ్ చేయవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు మొగ్గు చూపారు అనేది చూస్తే అది జగన్ వైపే, గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది. అది ఓకే. ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ సత్తా బజార్ని ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ వైఎస్ఆర్సీపీ ఇంకా తెలుగుదేశం సభకు నమస్కారం అని చెప్పేశారు అందరూ. అక్కడ ఏమైంది, ఇది కనుక ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎంటైర్ ఎన్డీఏ మీద, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ మీద కూడా పడుతుంది. 80 స్థానాలు సభకు నమస్కారం అయిపోయే పరిస్థితి దగ్గర దగ్గర నరేంద్ర మోడీ సభలన్నీ వెలవలబోతున్నాయి. వీళ్ళు తెలివితేటలు ఉపయోగించి అంతా ఈ దిక్కుమాల పొరలన్నీ ప్రజలకు ఏం చేద్దాం అన్నది కాదు కదా. ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చి ఇంజక్షన్లు అన్నీ అలాగే ఉంటాయి. అవతల మోడీకి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి కానీ సత్తా బజార్ ఓపెన్ చేయమన్నారు. దానితో ఈ తపేలశాలలో ఉన్నాయి కదా, ఎవడు కిరసనాల డబ్బా ఒకడు, కిరసనాలు అమ్ముకునేవాడు, పచ్చళ్ళోడు ఒకడు, ఆ పౌడర్ డబ్బా ఒకడు, పెట్రోల్ బంక్ ఒకడు, మొత్తం తెగించారు. భలే పెట్టారు పేర్లు. ఒకసారి మళ్ళీ చెప్పండి. పౌడర్లు అమ్ముకునే వాళ్ళు, ఒకడు పౌడర్ డబ్బా వాడు, ఆడపిల్ల కూడా తక్కువ రాసుకుంటాడు, 3 డబ్బాలు రాసుకుని వస్తాడు. ఇంకోటి కిరసనాలు అమ్ముకునేవాడు. కిరోసిన్ ఎవరు అమ్మేది అది తెలిసినాడు, మనం చెప్తే ఆడికి అర్థం అవుతుంది. పౌడర్ డబ్బా వాడు ఒకడు, కిరసనాలు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకోటి పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకోడేమో పెట్రోల్ బంక్ ఒకడు. ఈ నలుగురు ఆ లంచాల టీవీలో కూర్చొని మీరు జర్నలిస్టులు కాదని చెప్తారు. ఇంకో ఇద్దరు కానీ వాళ్ళు చెప్పేవన్నీ తాలకం పౌడర్ స్టోరీలు. ఈ నలుగురికి తెలుసా వాళ్ళకి పేర్లు ఉన్నాయి? అలా మార్చారు, అపరిచితులు అయిపోయారు నిన్నటి నుంచి. ఆ కిరసనాల బంక్ కూడా అయితే ముందే మార్చేసాడు. ఓ సర్వే వచ్చిందట అంటాడు. ఆడుకున్న క్వాలిఫికేషన్ అయితే సార్ డైపర్ వేసుకుని 3 గంటలు కూర్చోగలడు. దాంతో ఆయన కూర్చోబెట్టారు జర్నలిస్ట్ అని ఒకడిని. అది అంచేత అలా ట్రోల్తో చెప్పుకుని టైం వేస్ట్. ఈ స్థాయిలో వాళ్ళని ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ స్థాయిలో వాళ్ళని వేరే పేర్లతో పిలుస్తున్నారు, మీకే ఇబ్బంది కలగదా? నేను ఆడి పేరు చెప్పి ఆడు పిలుస్తున్నాను చెప్పాను. ఆడు ఎవడో అడిగే తెలుసుకోవాలి. పుచ్చకెళ్దాం కంటే బొదలు ఎంత తోడుకోలేడు కదా. ఫోన్ చేసినాను రోజు చంపేతోరే ఇలాంటివన్నీ అంత చూస్తున్నప్పుడు అది మీకే నేను భయం ఉంది, మాకు లేదా, మాకు భయం ఉంటుంది. ఎందుకు భయం వేస్తుంది? పైసలు చచ్చిపోతున్నట్టు ఎవరు చస్తే రేపు 2 రోజు చావు అలాగే రాసి పెట్టుంటే ఎక్కడ దానుకున్నా. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రసాద్ గారు, నిజంగానే ఒక నిమిషం కూటమి వచ్చింది అనుకోండి అధికారంలోకి, 11 రోజుల తర్వాత మా ఇంటికి భోజనంకి వచ్చేది. మా ఆవిడ అరిచేసి భోజనం పెడుతుంది, మనం లేకుండా ఫోటోకి దండేసి నివాళులు అర్పించి వెళ్ళిపో. నేను సిద్ధపడే ఉన్నాను దానికి. అది జరిగినప్పుడు చూద్దాంలే. అంత కాన్ఫిడెన్స్ ఉందా? అంటే జగన్ గారు 160 అయినా కొట్టొచ్చు, 151కి ఎబోనే. నీకు మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తితో ఇంత యుద్ధం జరిగింది. 175 నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక జయలలిత ఒక ఎలక్షన్ గెలిచింది. చెన్నై హార్బర్ ఒక్కటే కరుణానిధి గెలిచాడు, మిగిలినవన్నీ ఏడీఎంకి గెలిచింది. మా నాన్నేమో హైదరాబాద్ కట్టాడు అంటాడు, ఏమేమో నేనే హైదరాబాద్ నిర్మించాను అంటాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసేవారు బాయ్ అంటే అబ్బదబ్బ చెప్ప. రైట్. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అవబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే క్యూరియస్ ఒక క్వశ్చన్ మార్క్. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, హిందూపూర్లో గెలిచేది ఎవరు అనేది మరొక క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? పిఠాపురం అండ్ కుప్పం ఖచ్చితంగా, ఈ 2 మంగళగిరి 3 కొట్టబోతున్నాం మేము అని పదే వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. తిరుపతి వెళ్ళానంటే కుప్పం డేటాలు అవన్నీ తీసుకోకుండా రాను కదా. నేను క్లియర్గా నేను కనుక్కుంది ఏంటంటే క్రాస్ జరిగింది సార్. ఎంపీకి ఇవ్వాల్సింది తెలుగుదేశంకి కొట్టారు, తెలుగుదేశంకి ఇవ్వాల్సింది ఎంపీకి కొట్టారని. 25,400 ఓట్లు 300 ఓట్ల దగ్గర కళ్ళు తెరుచుకున్నట్టు కొంపమూలిపోతుందని. అలాగే అచ్చెన్నాయుడు నియోజకవర్గం ఉంది, శాంతబొమ్మాలి, రౌతపురం ఇలాంటి దగ్గర రిగ్గింగ్ స్పెషలిస్ట్ మనడు. ఇతను దువ్వాడ శ్రీనివాస్ గట్టికి కూర్చున్నాడు, రిగ్గింగ్ అబదబ్బ జబ్బా. ఇంకా మిగిలింది మంగళగిరి. ఇందాక చెప్పాను, మనోడు గ్లాస్ మీద ఉన్న మమకారంతో దానికే గుద్దాడట పవన్ కళ్యాణ్. అంటే క్యాడర్ అయినట్టే కదా, ఇంకేముంది మిగిలింది?
పిఠాపురం నెక్ టు నెక్ ఉందమ్మా. ముఖ్యంగా ఆ సామాజిక వర్గం చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ పరిరక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ అదే సామాజిక వర్గం చెందిన గీతమ్మ కూడా ఉంది కదా, స్థానికత. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ గేమ్ ఒకలా ఉంది. అదే సామాజిక వర్గంలో 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ గేమ్ ఒకలా ఉంది. బికాస్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ గీతమ్మ ఏంటో తెలుసు. జడ్పీ చైర్మన్ ప్రస్థానం, ఎంపీ, ఎమ్మెల్యే, ఇదే ప్రజారాజ్యం తరఫున గెలిచిన ఉదంతం, సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆవిర్భించిన పార్టీ పరంగా ఆవిడ చేసిన న్యాయం, సముచిత స్థానాలు, ప్రజలతో మమేకమైన విధానం అందరికీ తెలిసిందే. ఆవిడ ఇంట్లో గమ్మున కూర్చుని మనిషి కాదు. పొద్దునోడి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తింటే, మధ్యాహ్నం ఇంట్లో లంచ్ తిని, రాత్రి ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్తుంది. రోజు ప్రజల్లోనే ఉంటుంది అమ్మ. అలాంటి వ్యక్తి కావాలా? పైపచ్చి అతను సగర్వంగా నువ్వు గెలిస్తే మీ గీతమ్మని గెలిపించుకుంటారు, నా డిప్యూటీ సీఎం అని చెప్పారు. మనోడికి లోకేష్ నటుడు ఆ పొలిట్ బ్యూరోలు నిర్ణయిస్తారట. ఎవడుకోవాలన్నట్టుడు. బట్ తిరిగి వచ్చి ఇంకో పొజిషన్ చెప్పుకునే టైం కూడా లేదు. జగన్ గారు డిఫెన్స్లో పడేసినట్టు ప్రచారం ముగిసే చివరి నిమిషంలో డిప్యూటీ సీఎం అనౌన్స్ చేసి, డిఫెన్స్ కాదమ్మా, దాన్ని నాకౌట్ పంచ్ అంటారు. నాకౌట్ పంచ్ అంటే తెలుసు కదా, మైక్ టైసన్ బాక్సింగ్ ఎప్పుడైనా చూడండి, ఒకటే కొడతారు, కింద ఉంటాడు. సో నాకౌట్ పంచ్ పడిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. ఓకే, సో జగన్ అలా కొట్టారంటారు. ఆయన అంతేనమ్మా. ఇప్పుడు సైలెంట్ కిల్లర్స్ అని కొంతమంది ఉంటారు. ఆయన ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏదో నవ్వుకుంటూ ఉంటాడు, ఆయన ఏదో పనులు చేసుకుంటూ ఉంటాడు, బయటికి రాడు, ఇలాంటివన్నీ గాబరా పడితే మనం గాజు సామాన్లు కొను, హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. అది జగన్మోహన్ రెడ్డి. ప్రజలతో మమేకమైన విధానం కానీ, ప్రజలకి ఏం కావాలన్నది కానీ, ఒక పాదయాత్ర సారాంశం. సర్వేలు కాదమ్మా, ఇంచించి కొలవడం. ఆయన ప్రతి ఇంచిన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే చూడు, ఆయన బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు